హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని చిక్కుడుకాయ వేపుడండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ రసంలోకి సూపర్గా ఉంటుంది. నేను ముందుగానే చిక్కుడుకాయని శుభ్రం చేసుకున్నానండి. తర్వాత బాగా వాష్ చేసి తగినంత వాటర్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ వేపుడు కోసం ముందుగా చిక్కుడుకాయని బాయిల్ చేసి తీసుకోవాలండి. ఉడికించేసాక వాటర్లోంచి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వేపుడు చేసుకుందామండి. ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కారానికి తగినంత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపుని అయితే బాగా ఫ్రై చేయాలండి. ముందుగానే చిక్కుడుకాయని ఉడికించేసాం కాబట్టి తక్కువ టైంలో మనకి ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేయాలి. వేసేసి వేయించాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేయాలి. నాకైతే కోల్డ్ చేసిందండి, అందుకే వాయిస్ బాగా మారిపోయింది. ఏమనుకోకండి, గొంతు నొప్పిగా ఉండి కోల్డ్ అయితే చేసింది. వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిపోయిందండి, ఏమనుకోకండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక 2 నిమిషాల పాటు వేయించానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మరొక నిమిషం పాటు వేయించాలి. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ వేపుడు అంటే ఇష్టమో అయితే కామెంట్స్లో తెలియచేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది. రసం, సాంబార్లో కూడా కాంబినేషన్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మూత పెట్టేయాలండి. మూత పెట్టి సిమ్లోనే ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో అయితే మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. నేనైతే మీకు వేపుడి ఫ్రై అయిపోయాక చూపిస్తానండి లాస్ట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీసాను. మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. లాస్ట్లో ఇలా మూత పెట్టుకుంటే ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లో అయితే నేను వేయించేసానండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చిక్కుడుకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందంటే నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.